రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కొందరు దుండగులు యత్నించారు. గ్రామస్తులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పల్లె ప్రకృతి వనంపైన కొందరు వ్యక్తులు రాక్షస ఆనందం ప్రదర్శించారు. సుమారు 3,000 మొక్కలను అడ్డగోలుగా పీకేసి పచ్చని వనాన్ని శ్మశానంగా మార్చారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అక్రమార్కులతోటి చేతులు కలిపారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం ఫిర్యాదులతోటి ఈ సమస్య ముగిసిపోకూడదని వీర్లపల్లి సర్పంచ్ పాండు గ్రామస్తులు కోరుతున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి పీకివేసిన ప్రతి మొక్క స్థానంలో మళ్లీ వారితోనే మొక్కలు నాటించాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారుగా 3,000 మొక్కలను పెంచడం జరిగింది. ఇక్కడ వాటిని కొందరు వ్యక్తులు వచ్చి అన్ని జేసీబీ సహాయంతో మొత్తం చెట్లు తొలగించి అక్కడ కుప్ప వేయడం జరిగింది. దీనిపై నిన్న గ్రామ సర్పంచ్ మరియు పాలక మండలం అందరం కలిసి ఎంపీడీఓ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో, అటవీశాఖ కార్యాలయంలో దీనిపై దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తదుపరి ఇటు మొక్కలను తీసివేసిన వాళ్ళపైన అలాగే తీయించిన వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్య తీసుకొని, చట్టపరమైన చర్య తీసుకొని మళ్ళా ఇక్కడనే వాళ్ళ ద్వారానే మొక్కలు